కీర్తన 1వ వచనం కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు మీ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఇంకోసారి చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా. ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ సత్యనామమున నీ పాదముల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లు మా గొంతులో ఊపిరించి మరొక సంవత్సరం ఫిబ్రవరి 2వ శనివారము మీ కృపా సమృద్ధిని బట్టి జాలిపడి కరుణించి సహాయం చేసే దేవుడు గనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా నిడదవోలు బేతనీ తరపున ఇలాంటి ప్రత్యేక కూడికలు కలిగి ఉండటానికి మీరు సహాయపడినందుకు స్తోత్రాలు. మీ దాసుడు అహరోను కుటుంబము, స్థానిక బాధ్యత వహించు సహోదరులు, సంఘము, చుట్టుపక్కల ఉన్న సంఘాలు, సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు ప్రార్థించి ప్రయాసపడి సమర్పించుకొని ప్రార్థించి చెమటోడ్చి నీ ద్రాక్ష తోటలో పని చేయటానికి మీరు చూపిన దయను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మేము నమ్మదగని వారమైనప్పటికీ నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉండి నీ స్వభావం నాకు విరోధమైనది ఏదియూ చేయలేదు కనుక మీకు స్తోత్రాలు. నీవు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడవు. నీ సంవత్సరంలకు మితి లేదు. నీవు సింహాసనాసీనుడై ఉండి సమస్తమును నూతనమైనవిగా చేసే దేవుడవు గనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈనాడు దినాన మానవ హద్దుబాటులో మీ పరిచర్య జరిగించడానికి చూపిన దయను బట్టి స్తోత్రాలు. కొంతమంది రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నారు. వారి రక్షణలో నిలిచుండనట్లు సహాయం చేయండి. ఈ దినం మీ ప్రజలను మీరు సిద్ధపరిచి తోడుకొని వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం. మేమందరం కలిసి ఏకముగా మీ నామమును గొప్ప చేసి మీ బల్ల దగ్గర కూర్చుండి మీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఏరుకొని మా ఆకలి తీర్చుకొని తృప్తి పొందినట్లు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యం చేత మమ్మల్ని ఆవరించుము. నీ వాక్యం బయలుదేరజేయనిమ్ము. నీ వాక్యం బయలుదేరుడితోడనే వెలుకలుగా ఆజ్ఞాపించుము. నీ వాక్యం సత్యము గనుక నీ వాక్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించుము. నీ వాక్యము చేత మమ్మల్ని బ్రతికించుము. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకునని మీ వాక్యంలో వ్రాయబడిన మాట మా విషయంలో కూడా వాస్తవము చేయబడినట్లు యేసుప్రభు అయిన నది మా మధ్యలో ప్రవహించినట్లు చేయము. ఆయన కాంతి మా మీద ప్రకాశించునుగాక. ఆయన చీకట్లో వెలుగు కలుగు చేయనుగాక. ఇరుకు విశాలము చేయనుగాక. దుఃఖము నిట్టూరు పెగిరిపోనట్లు చేయనుగాక. సంతోషము మాకొచ్చినట్లు చేయనుగాక. మా దుఃఖ దినములు సమాప్తమగినట్లు చేయనుగాక. మా నిందకు ప్రతిగా, అవమానమునకు ప్రతిగా, భారభరితమైన దానికి ప్రతిగా, బూడిదకు ప్రతిగా పూదండను అనుగ్రహించునుగాక. ఆయనను మాత్రమే సేవించి ఆయన కొరకు మేము జీవించినట్లు ఆయన మాకు సహాయం చేయనుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకొనుము. కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారిని కూడా జ్ఞాపం చేసుకుని అవసరమైన కృప మాకు అనుగ్రహించుము. మా కొరతలు కూడా మీరు తీర్చుము. పవర్ సప్లై రెస్టోర్ చేయము. నీ నామానికి మహిమ తెచ్చుకొనుము. ఏది ఎంత మాత్రము మమ్మల్ని ఆటంకపరచకుండా నీ సన్నిధిలో నిత్యము నీ పాదం దగ్గర కూర్చుండి నీ మాటలు వినున్నట్లు సహాయం చేయము. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు. నీ వాక్యము కూడా దయచేయము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి మీ సంఘమునకు ప్రీతికరమైన పరిస్థితి చేయనట్లు చేయము. మీకే స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము చూచుచు నీ ప్రజలకు కలుగు సంతోషం బట్టి సంతోషించు. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యెడల నీకున్న దయ చొప్పున నన్ను కరుణించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రమ్యమైన యెహోవా నివాస స్థలాల గురించి వాక్యంను ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. దేవుని నివాసము
మనుషుల మధ్యలో ఉండబోతుంది. దేవుడు తానే వారి దేవుడై ఉండి ప్రతి బాష్ప బిందువును తుడిచే దినం ఒకటి రాబోతుంది. ఆ దేవుడే సమస్త మానవుల విషయమై జాగ్రత్త వహించి ఆ దినము కొరకు సిద్ధపరుస్తున్నాడన్న సంగతి వాస్తవం. దానిలో భాగముగా ఇలాంటి అవకాశాలు కలిగినప్పుడు వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడి దేవుని ఆత్మ సంబంధమైన సంఘముగా, నివాస స్థలముగా, కట్టడముగా, గృహముగా, వ్యవసాయముగా, ద్రాక్ష తోటగా ఆయన పెళ్ళి కుమార్తెగా సిద్ధపరచబడుతున్నామన్న సంగతి కూడా మనకు పరిచయం. ఈ ప్రస్తావనలోనే దేవుని యొక్క నివాస స్థలం అనే మాటను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. బైబిల్లో కొంతమందికి కొన్ని పదాలు ఫేవరెట్ వర్డ్స్. ఉదాహరణకి దావీదు దగ్గరికి వచ్చి అడిగా, మీ ఫేవరెట్ వర్డ్స్ ఏంటంటే బహుశా దేవుని నివాస స్థలము, తేజో మహిమ నివసించు స్థలము, దేవుని ప్రజలు, బలిపీఠము, దేవుని ప్రజలను సేవించుట, ఇలాంటి పదాలన్నీ ఆయన చెప్పవచ్చు. కారణం ఏంటంటే ఆయన రాసిన కీర్తనల్లో ఆ పదాలు మనకి ఇట్టే కనిపిస్తున్నాయి. భక్త్ సింగ్ గారికి కూడా కొన్ని ఫేవరెట్ పదాలు. ఆయన దగ్గరకు వచ్చి అడిగితే మీ ఫేవరెట్ పదాలు ఏంటంటే ఆయనకు కూడా ఇదే దేవుని సంఘము, బలిపీఠము, ప్రత్యక్ష గుడారము, పరలోక పట్టణము, సౌందర్య నగరము, నూతన యెరూషలేము, ఇవన్నీ వారికి ఫేవరెట్ పదాలు. మరి మన దగ్గరకు వచ్చేటప్పటికి మనకేమైనా ఫేవరెట్ పదాలు కనిపిస్తున్నాయా? మనకన్నీ భౌతికమైన ఫేవరెట్ పదాలు ఉంటాయి. ఫేవరెట్ భోజనం అంటే తెలుసు, ఫేవరెట్ వస్త్రాలు అంటే తెలుసు, ఫేవరెట్ ప్లేసెస్ అంటే తెలుసు, ఫేవరెట్ ఇంట్రెస్టింగ్ సంగతులు అంటే తెలుసు. కానీ ఫేవరెట్ పదాలు, ఆ పదాలకు తగిన జీవితం బహుశా చాలా తక్కువేమో. ఈ ఉదయకాలము కీర్తనల్లో కొన్ని పరిశుద్ధ ఆలయానికి సంబంధించిన కీర్తనలు ఉన్నాయని మనకు పరిచయము. దాంట్లో ఒక కీర్తన గురించి చూడటానికి ప్రయత్నం చేస్తాం. రాని వాళ్ళ కొరకు ఇంకోసారి చెప్తాం. 150 కీర్తనల్లో కొన్ని కీర్తనల్ని శాంక్చురీ సామ్స్, పరిశుద్ధ స్థలము లేదా దేవుని నివాస స్థలము, మందిరం యొక్క కీర్తనలు. దాంట్లో మొదటిది 1వ కీర్తన, 23వ కీర్తన, 26వ కీర్తన, 73వ కీర్తన, 84వ కీర్తన, 90వ కీర్తన, 122వ కీర్తన, 132వ కీర్తన, 136వ కీర్తన, 150వ కీర్తన. ఎందుకు ఈ కీర్తనలే పరిశుద్ధ స్థలం యొక్క కీర్తనలు అని పరిగణించినారంటే, ఈ కీర్తనల్లో సాధారణంగా పరిశుద్ధ స్థలము, దేవుని మందిరము అనే మాటలు కనబడుతూ ఆ మందిరం యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణించినారన్న సంగతి మనకు పరిచయం. ఈ ఉదయకాలం మొదటి సెషన్లో 122వ కీర్తనను గురించి కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. 120వ కీర్తన నుండి 134వ కీర్తన దాకా ఈ 15 కీర్తనలను యాత్రా కీర్తనలు అంటారు. సామ్స్ ఆఫ్ డిగ్రీ. దేవుడి ప్రజలైన ఇశ్రాయేలీయులు దాన మొదలుకొని బెర్షెబా దాకున్నవారు కనీసం 3 పండుగలు ఆచరించట కొరకై యెరూషలేముకు వెళ్ళడం వారికి ఆనవాయితీ. చాలా దూర ప్రాంతాల నుండి బయలుదేరి వారు అవసరమైన భోజనము, పానం సిద్ధపరచుకుని నడిచి ఒంటెల మీద, గుర్రాల మీద యెరూషలేముకు వెళ్ళడము వారికి సాంప్రదాయం. యెరూషలేము పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి వారు ఆ మందిరానికి వెళ్ళే సందర్భంలోన బహుశా ఈ పాటలు పాడడము వారికి పరిచయం. అవే 120వ కీర్తన నుండి 134వ కీర్తన దాకా మనకు తెలుసు. వీటిని యాత్రా కీర్తనలు అంటారు. 120వ కీర్తన నుండి 134వ కీర్తన దాకా ఉన్న ఈ యాత్రా కీర్తనలు దాదాపు 15 ఉన్నాయి.
అలాంటి యాత్రా కీర్తనలు ఒకటి ఏంటంటే 122వ కీర్తన. ఇశ్రాయేలీయులు ఆ యెరూషలేము కొండల మీదకి వెళ్ళిన తర్వాత 7 కొండల మీద కూర్చుని, మీకు తెలుసు కదా, ప్రపంచంలో 3 పట్టణాలు మాత్రమే 7 కొండల మీద కట్టబడ్డాయి. మొదటిది రోమా, రెండోది యెరూషలేము, మూడోది మా ఊరు పేరు చెప్పను. 7 కొండల మీద ఈ 3 కట్టబడినాయి. ఒక్కో దానికి ప్రసిద్ధి. యెరూషలేము దేవుని నివాస స్థలానికి ప్రసిద్ధి. రోమా పట్టణం రోమీయుల యొక్క సామ్రాజ్యానికి, చైతన్యానికి ప్రసిద్ధి. ఈ 7 కొండల మీద వాళ్ళు కూర్చొని కుటుంబాలుగా భార్య, భర్త, 2 పిల్లలు. ఆ దినాల్లో 2 పిల్లలు చాలా అరుదు, ఎక్కువ ఉండేవాళ్ళు. ఈ దినాల్లో ఎక్కువ ఉండే పిల్లలు కలిగిన తల్లిదండ్రులు చాలా అరుదు. ఆ పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఒక చుట్టూ ఒక వలయాకారంలో కూర్చుండి ఆ 7 కొండల మీద నుండి కింద పట్టణాన్ని చూస్తూ సౌందర్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఈ పాటలు పాడడం వారికి సాంప్రదాయం. ఆ పాటల్లో ఒక పాట 122వ కీర్తన అని మనకు తెలుసు. ఇక్కడ రాయబడిన మాట, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. నాకు తెలిసి 150 కీర్తనల్లో ఇదొక్క కీర్తనే అనుకుంటా మందిరము అనే మాటతో ఆరంభించబడి మందిరము అనే మాట చేత ముగించబడింది. మొదటి వచనములో యెహోవా మందిరమునకు వెళ్ళుదాము. ఆఖరి వచనములో 122వ కీర్తన 9వ వచనం, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము. కనుక ఈ కీర్తన కూడా మందిరముకు సంబంధించిన కీర్తన అని మనకు చెప్పబడింది. ఇది ప్రత్యేకమైంది. అందుకనే ఆరంభము మందిరమే, అంతము మందిరమే ఈ కీర్తనలో మనకు కనిపిస్తుంది. బహుశా దావీదు ఈ కీర్తన రాశాడని మనము అర్థం చేసుకోవచ్చు. ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది యెరూషలేముకి వచ్చిన వాళ్ళు ఆయన చూడటానికి వస్తే చూసి వారితో మాట్లాడిన తర్వాత తిరిగి వారు వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నారమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్ అని అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారంట, మేము యెరూషలేము మందిరాన్ని చూడటానికి వచ్చినాము, లేదా అక్కడికి వెళ్తున్నాం అని అంటే, అప్పుడు దావీదు ఈ కీర్తన రాయడం ఆరంభించినాడు. జనులు యెరూషలేమునకు వెళ్ళుదామని నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఇది దావీదు యొక్క మాట. మనలాంటి వాళ్ళమైతే మందిరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అడంతా బాలిన వాళ్ళు, చెడ్డోళ్ళు, చెప్పేవాడు మొదలుకొని వినేవాడు దాకా ఘోరమైన వాళ్ళు మానేయండి, ఇక్కడికి రండి, మనం ఒకటి స్టార్ట్ చేస్తాం అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ దావీదు అలాగే చెప్పలేదు. దావీదు దేవుని మందిరానికి ప్రజలు వెళుతున్నారంటే ఎంతో సంతోషంతో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ కీర్తనల్లో 122వ కీర్తనలో దేవుని మందిరానికి ప్రత్యామ్నాయ పేరైన యెరూషలేము అన్నమాట కనీసం 4 సార్లు కనిపిస్తుంది. దాని గురించి ఒక్కొక్క సందర్భంలో ఏ జ్ఞాపకం చేస్తుందో ఈ మొదటి సెషన్లో కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి ఆరంభిస్తాం. 122వ కీర్తన 2వ వచనం, Psalm 122 verse 2. 122వ కీర్తన 2వ వచనం, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచియున్నవి. యెరూషలేము అంటే జెరు ప్లస్ షాలేం, జెరూషలేం అంటారు. జెరు అంటే సిటీ, పట్టణము అని అర్థం. షాలేం అంటే షాలోమ్, పీస్ అని అర్థము, సమాధానకరమైన పట్టణం. అక్కడ బ్రదర్స్ అంతమంది కూర్చున్నారు, సిస్టర్స్ ఆ రోడ్డు బ్లాక్ చేసిన, రోడ్డు వదిలి కూర్చోవాలని చెప్పడానికి ఎవరికి రాదా? లేదా ఫ్రీడమా, డెమోక్రసీనా? మనం ఎందుకు చెప్పుకోవాలలే, మనం ఎందుకు చెప్పుకోవాలి? అందరూ అట్లా అనుకుంటే ఎవరు చెప్పుకుంటారు? కొద్దిగా ఒకరు వెళ్ళటానికి దారి వదిలి మిగతా వాళ్ళు కూర్చోవచ్చు కదా. కొద్దిగా దారి వదిలి కూర్చుని. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆసక్తికి కృతజ్ఞతలు. కానీ దారి వదిలి కూర్చుంటే వందనాలు. వెరీ గుడ్. ఇంకా ఇక్కడ ఒక వరుస ఇక్కడ నుండి అక్కడ దాకా కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. యెరూషలేము సమాధానకరమైన పట్టణం అని మనకు తెలుసు. ఈ యెరూషలేం అనే మాట బైబిల్లో మొదట ఎక్కడ కనిపిస్తుంది? యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా 10వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ 10వ అధ్యాయం మొదటి వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 10 verse 1. యెహోషువ 10:1. యెహోషువ హాయిని పట్టుకునిన సంగతియు
అతడు యెరికోను దాని రాజును నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీజెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి. కనుక నాకు తెలిసి యెరూషలేము అనే మాట మొదట బైబిల్ ఇక్కడే కనిపిస్తుంది అనుకుంటా. ఈ మాట బైబిల్లో దాదాపు 800 సార్లు రాయబడింది. 807 సార్లు బైబిల్లో యెరూషలేము అనే మాట కనిపిస్తుంది. బహుశా ఒక పట్టణం గురించి, ఒక ఊరిని గురించి ఇన్నిసార్లు బైబిల్లో యెరూషలేము కంటే ఇంకెక్కువ సార్లు రాయబడింది ఏది లేదు. ఆఖరికి ఎక్కడ రాయబడింది? గలతీ పత్రిక చాప్టర్ 4, గెలేషియన్ చాప్టర్ 4 వర్స్ 25, గలతీ 4:25. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే, ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. ప్రస్తుతం అందున్న యెరూషలేము, బైబిల్లో యెరూషలేము అనే పట్టణానికి సంబంధించి ఆఖరి రెఫరెన్స్ ఇదే. నేను ఈ మాట చెప్తే మీలో కొంతమంది బైబిల్ పరిచయం ఉన్నవాళ్ళు అనొచ్చు, అదేంటి బ్రదర్, కింద 26వ వచనంలో కూడా యెరూషలేము అనే మాట ఉంది కదా, మరి అక్కడే ఆఖరి అంటారేంటి? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కూడా నూతన యెరూషలేము అనే మాటలు రాయబడ్డాయి కదా, మరి అదే ఆఖరి అంటారేంటి అని. అదే నూతన యెరూషలేము, పైనున్న యెరూషలేము అనేది ఈ భౌతికమైన యెరూషలేము కాదు, అది దేవుని యొక్క సంఘానికి పోలికగా ఉంది. భౌతికమైన యెరూషలేము పట్టణాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అది యెహోషువ 10:1 మొదట కనిపిస్తుంది. ఆఖరిగా గలతీ పత్రిక 4వ అధ్యాయం ఇంతదాకా మనం చదివిన వచనంలో కనిపిస్తుంది. ఈ యెరూషలేమును గురించి దావీదు ఎంతో ఇష్టపడినవాడు గనుక ఆయన రాస్తున్నాడు, యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మముల్లో నిలుచుచున్నవి. కనుక దేవుని మందిరావరణములో మన పాదములు నిలవాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దీన్ని అనొచ్చు, స్టాండింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో నిలిచి ఉండుట. పాదాలు నిలిచిన్నాయంటే అర్థమేంటి? పాదాలు ఒకటి నిలిచిండి పొట్ట, మొండెము, తల, చేతులు ఇవన్నీ బయట ఉంటాయా? అలా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ చేయి నిలిచిండి మిగతా దేహంలోని భాగాలన్నీ బయట ఉండొచ్చు, కానీ ఒకసారి పాదాలు అక్కడికి వచ్చిన తర్వాత దేహం అంతా అక్కడికి వచ్చిందని ఇట్టే మనకు అర్థమవుతుంది. కనుక దేవుని మందిరావరణంలో దేవుని ప్రజలు నిలిచిండుట చాలా అవసరం. ఈ దినాల్లో నిలిచిండలేకపోతున్నారు, చంచల మనస్కులు అవుతున్నారు. బైబిల్లో చెప్పబడింది, చపల చిత్తులు వాళ్ళు, చంచల మనస్కులు, అన్స్టేబుల్ ఆర్ దే ఆర్ లైక్ వాటర్. నీళ్ళ వలె చపల చిత్తులు ఒకసారి ఒక దగ్గర కనిపిస్తారు, ఇంకోసారి ఇంకొక దగ్గర కనిపిస్తారు. ఒకసారి మందిరానికి వస్తారు, వాళ్ళకి పరిచయలో సహాయం చేసి వాడుకుంటుంటారు, ఆ తర్వాత వాళ్ళు పరిచయలో ఎంకరేజ్ చేయకపోతే బహుశా వెళ్ళిపోతుంటారు. ఇలాగ రకరకాలుగా విస్తారంగా నిలకడలేని స్థితి చాలా కనిపిస్తుంది. దేంట్లోనైనా నిలిచిండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మీయమైన విషయాల్లోనే మనం నిల్చుండలేకపోతే భౌతికమైన విషయాల్లో మనం ఎలాగ నిల్చుంటాం? ఈ నిల్చుండేటప్పుడు రకరకాల పరిస్థితులు వస్తాయి. మనల్ని పట్టించుకునేవారు ఉండకపోవచ్చు, సహాయం చేసేవారు ఉండకపోవచ్చు, అయినా మనం నిల్చుండాలి. బైబిల్లో ఎక్కడ నిల్చుండకూడదో అక్కడ మనం నిల్చుండేది కూడా రాస్తున్నారు. ఇదే కీర్తన 1వ అధ్యాయంలో మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గమున. అక్కడ నిలవద్దంటే మనం ఏం చేస్తాం? పోయి అక్కడే నిలబట్టాను కంటే మన పూర్తిగా అక్కడికి వెళ్ళి అక్కడే నిల్చుంటానికి మనం ఇష్టపడతాం. కానీ ఎక్కడ నిలవాలి మనము? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, 1 King చాప్టర్ 17 వర్స్ 1. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. 1 King చాప్టర్ 17 వర్స్ 1. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిస్పీడనైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను పండుకొని ఉన్నాను, కూర్చొని ఉన్నాను, ఆటలాడుచున్నాను అని చెప్పాడా? ఎవని సన్నిధి నేను నిలిచి ఉన్నాను, నిలబడి ఉన్నాను. కనుక ఏలి అంటే అర్థం ఏంటి? యాజ్ అబౌవ్, పైన ఉన్నవాడు లేదా పైనుండి వచ్చినవాడు అని అర్థం. పాత నిబంధనలో చాలా గొప్ప ప్రవక్త, ఆకాశాన్ని మూసివేసినవాడు, ఆకాశాన్ని తెరిచినవాడు, చనిపోయిన వారిని మొట్టమొదట జీవములోనికి తెచ్చింది ఏలియానే, బలిపీఠం మీద అగ్ని కురిపించింది ఏలియానే. ఆయన ఏమంటారంటే ప్రాఫిట్ ఆఫ్ ఫైర్, అగ్ని లాంటి ప్రవక్త అని పిలిచేవాళ్ళు. అలాంటి వ్యక్తి సెలవిస్తున్న మాటలు అహాబుతో ఏమంటున్నాడంటే, నేను ఎవరిని సన్నిధిలో నిలిచిన్నాను, ఆయన ఆ సన్నిధిలో నిలిచిన్నాడు.
కనుక దేవుని సన్నిధిలో మనం నిలిచిండట చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో నిలిచిండకుండా మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, మనకు సంబంధించిన దాంట్లో పాపల మార్గములో పరిచయమైన వారి మార్గంలో నిలిచిండట ద్వారా నష్టం కలగటానికి అవకాశం ఉంది. మా పాదములు నీ సన్నిధిలో లేదా నీ గుమ్మములో నిలిచిన్నవి. కనుక దావీదు మనకు జ్ఞాపం చేసేది ఏంటంటే, దేవుని ప్రజలైన వారులారా, ఇశ్రాయేలీయులారా, మన పాదాలు ఎక్కడ నిలిచున్నాయి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ గుమ్మం దగ్గరికి వెళ్తున్నాం, ఏ స్థలంలో మనం నిలబడి ఉన్నాం. దేవుని మందిరావరణంలో నిలిచున్నామంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం నిలిచున్నాం అన్న సంగతి ఇట్టే మనం గుర్తించాల. దేవుని సన్నిధిలో మనం నిలిచున్నామంటే దేవుడు వట్టిగా మనల్ని పంపించడు. దేవుని సన్నిధిలో మనం నిలిచుంటే ఏలియా వలె అగ్ని కురిపించే ప్రవక్తలం అవుతాం. ఏలియా వలె చనిపోయిన వారిని తిరిగి తీసుకుని వచ్చేవారం అవుతాం. ఏలియా వలె ఆకాశాన్ని తెరిచి మూసేవారం అవుతాం. అంటే అర్థం ఏంటి? మనం ప్రార్థన చేస్తే వర్షం కురుస్తుందనే, మనం ప్రార్థన చేస్తే చనిపోయిన వారు తిరిగి జన్మిస్తారనే, లేదా తిరిగి లేస్తారనే, మనం ప్రార్థన చేస్తే భౌతికమైన అగ్ని వస్తుందనే. భౌతికమైన సంగతుల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా. కనుక ఆత్మ సంబంధమైన జీవం మనలో సంపూర్తిగా సమృద్ధిగా ప్రవహించి పొర్లి పారి విస్తరించి వ్యాపించినప్పుడు, దేవుని కొరకు మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు, మన పరిచర్య ద్వారా మనం దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, మందిరంలో నిలబడినప్పుడు అగ్ని కురుస్తుంది. రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తారు. ఎండిపోయిన వారు ఎడారి సెలయేళ్ళు అవుతుంది, అక్కడ వర్షం ప్రవహిస్తుంది. బహుశా మన పరిచర్యలో అది లేదంటే మనం అక్కడ నిలబడట్లేదేమో. ఇశ్రాయేలీయుల మధుర గాయకుడైన దావీదు అక్కడ నిలబడేవాడు. అక్కడ నిలబడాలంటే ఏముండాలంటే కొంత తెంపు కావాలి. ఇంకోసారి చెప్పనా మాట, నిలబడాలంటే ఏంటి? తెంపు కావాలా. ఇది తెంపు నా పదం కాదు, ఇది బైబిల్ పదమే. బైబిల్లో తెగించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తెగించాలా, తెగించంటే చూసుకుందామరా ఆయన బయట వీధి రౌడీలు మాట్లాడినట్లు మాట్లాడేది కాదు. తెగింపు అంటే ఆత్మీయముగా ప్రభు కొరకు కొంత వ్యయపరచుకోవడం, కొంత కష్టపడడం, కొంత రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం, కొంత నష్టపరచుకోవడానికి, కొంత అవమానం, కొంత నింద, కొంత వేదన, ఇవన్నీ భరించడానికి ఏం చేయాలంటే తెంపు కావాలా. ఈ తెంపు లేకపోతే మనకెందుకు? సేఫ్ జోన్. వచ్చినారా, కూర్చున్నారా, వెళ్ళిపోతున్నారా. ఇలాంటి సేఫ్ జోన్లో, కంఫర్ట్ జోన్లో చాలామంది కూర్చోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మనకెందుకులేండి, మనకెందుకు. మరి ఇంకెవరికి? మనకెందుకు ఇంకెవరికి? ఏలియా అలాగ అనుకునింటే నాకెందుకు అని అనుకునింటే, ఆ దినాన్ని ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికి ఆయన వచ్చినాడు కనుక చుట్టుపక్కల ఉన్న వారంతా ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని చూచిన. ఇక్కడ చూడండి, అక్కడేం చూస్తారు, దిక్కులు చూడడం బాగా అలవాటు చేసుకుంటారు వారు. ఎందుకో ఏమో తెలియదు నాకు, ఎట్లా చూడాలనిపిస్తుందో కూడా. బైబిల్లో ఒక ఆయన అన్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను. మన కన్నులతో నిబంధన లేదు, నోటితో నిబంధన లేదు, తలంపుల్లో అసలే లేదనుకో, జీవితంలోనే లేదు. ఏదో గాలివాటు వచ్చినావా, కూర్చున్నామా, 3 రోజులు అయిపోయింది, ఎడ జరిగింది, బాగా భోజనాలు పెట్టారండి, ఏర్పాట్లు బాగా చేశారండి, చాలామంది వచ్చారండి, వాక్యం చెప్పారు, ఎప్పుడు చెప్పిందే చెప్పారండి. ఆత్మీయంగా కొంత మేలు, కొంత పురికొల్పు, కొంత వెట్ట, కొంత మంట, కొంత స్పార్క్, నిప్పు రవ, ఇదంతా చాలా ప్రాముఖ్యం. ఇదంతా ఎప్పుడు వస్తుందంటే తెగించటానికి ఇష్టపడినప్పుడు వస్తుంది. దేనికి తెగించాలా? ప్రాణం తెగించమని చెప్పట్లేదు. మీలో చాలామందికి పరిచయం, ప్రపంచంలో 7 అగ్ర లేదా బలమైన రాజ్యాలు వచ్చినాయి. మొదటి రాజ్యము అమోర్, రెండవ రాజ్యము ఐగుప్తు రాజ్యము, దాన్నే ఫరో రాజ్యము అంటాం. మూడవ రాజ్యం బబులోను రాజ్యం. నాలుగవది మాదేయుల పారసీకుల రాజ్యం. ఐదవది గ్రీకు రాజ్యం. ఆరవది రోమా రాజ్యం. ఏడవది బ్రిటిష్ రాజ్యం. ఈ 7 రాజ్యాలు ప్రపంచంలో చాలా బలమైన రాజ్యాలు. ఈ 7 రాజ్యాల్లో ఒక బలమైన రాజ్యము గ్రీకు రాజ్యం. ఆ గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్ 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, 17 ఏళ్ల వయసు అంటే టీనేజ్, మన పద్ధతి ప్రకారం అయితే ఇంటర్మీడియట్ చదివే మన పిల్లలకి ఏ ఆలోచనలు ఉంటాయి? ఖాళీ సమయంలో క్రికెట్ ఆడదాం, ఇంట్లో ఉంటే కంప్యూటర్ గేమ్స్ ఆడదాం, ఖాళీగా ఉంటే డైరీ మిల్క్ తిందాం, అన్నీ భౌతికమైన ఆలోచనలు ఉంటాయి. కానీ
చాలా అరుదుగా ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఉన్న వాళ్ళని మనం చూస్తాం. ఆయన 17 ఏళ్ల ప్రాయంలో అభిషేకం అనగా రాజుగా అభిషేకించబడబోతున్నాడు అన్న సంగతి కూడా ఆయనకు తెలియదు. ఒకరోజు వచ్చి వాళ్ళ నాన్నతో అన్నాడంటే, డాడీ, నువ్వు స్వారీ చేసే గుర్రం మీద నేను స్వారీ చేయాలనుకుంటున్నాను. వాళ్ళ నాన్న అన్నాడంట, ఈ గుర్రం నన్ను తప్ప ఇంకెవరిని భరించదు, స్వారీ చేయనీదు. కారణం ఏంటంటే ఆ గుర్రం తన నీడ చూసుకున్నా, ఆ గుర్రం మీద స్వారీ చేసే వారిని నీడ చూసుకున్నా, ఆ గుర్రము స్వారీ చేసిన వ్యక్తిని కింద పడగొట్టి కాళ్ళతో తొక్కి చంపడం ఆ గుర్రానికి ఉన్న అలవాటు. అలెగ్జాండర్ ద గ్రేట్ వాళ్ళ నాన్నని తప్ప ఇంకెవరు నా గుర్రం బ్రతికిలేదు. అప్పుడు 17 ఏళ్ళు కుర్రోడు వచ్చి, డాడీ నేను ఈ గుర్రం మీద స్వారీ చేస్తానంటే ఏ తండ్రి అయినా ఏమనుకుంటాడు? ఎందుకరా నువ్వు బ్రతికితే చాలు, ఇదే గుర్రం కావాలంటే వేరే గుర్రాలు ఇప్పిస్తే ఆ గుర్రం మీద స్వారీ చేయంటే వాళ్ళ నాన్న అన్నాడంట, వాళ్ళ అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడంట, లేదు స్వారీ చేస్తే ఇదే గుర్రం మీద చేస్తా, లేకపోతే నాకు స్వారీ అవసరం లేదు. తండ్రి కొడుకును పోగొట్టుకోవటానికైనా ఇష్టపడ్డాడు. అందుకని అన్నాడంట, సరే ఉదయకాలం లేచిన తర్వాత తను స్వారీ చేసే గుర్రం తీసుకుని వచ్చి ఆ గుర్రాన్ని అలెగ్జాండర్ ద గ్రేట్కి అప్పగించినాడు. అప్పుడు ఆ పిల్లవాని వయసు 17 సంవత్సరాలు. ఆ గుర్రం మీద ఒక్కసారిగా స్వారీ చేయటానికి కూర్చొని ఆ గుర్రం ఉదయించే సూర్యుని వైపు దాని ముఖం చేస్తూ గుర్రాన్ని పరిగెత్తించాడంట. ఇంకంతే, ఏ వైపు సూర్యుడు వెళ్తుంటే ఆ వైపు గుర్రాన్ని పరిగెత్తించాడు. సాయంకాలం అయింది, దాదాపు సూర్యాస్తం అయిపోతుంది. గుర్రం రాలేదు, కొడుకు రాలేదు. వాళ్ళ నాన్నగారు అనుకున్నాడంట, ఇంతటితో నేను ఒక కొడుకును పోగొట్టుకున్నాను. వాడు చెప్పిన వాడు నేను వినకపోయింటే బాగుండేది, ఎందుకు ఆ గుర్రాన్ని ఇచ్చాడా, ఎప్పుడో గుర్రం అని చంపేసింటుందని. సూర్యాస్తమైన సమయంలో ఒక్కసారిగా గుర్రంతో పాటు అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా వచ్చి వాళ్ళ నాన్న ముందు ఆగాడు. వాళ్ళ నాన్న కళ్ళు చెమ్మగిల్లాయి, హృదయం నమ్మలేకపోయింది, వెంట్రుకలు నిక్కబడుచుకున్నాడు. బయటకు వచ్చి చూశాడు, గుర్రమే అదేనా, కొడుకేనా అని 2 సార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాత అడిగాడంట, ఎలాగ బతికేవరా, గుర్రం ఎలాగ నిన్ను బతికిచ్చిందిరా, అదే దాని నీడని చూసినా, దాని మీద స్వారీ చేసేవారి నీడని చూసినా అది కింద పడేసి కాళ్ళతో తొక్కి చంపేస్తుంది, నువ్వు ఎలాగ స్వారీ చేసి నువ్వు బ్రతికి ఇలాగ బయటపడ్డావంటే చెప్పాడంట, దాని నీడ చూపిస్తే కదా, దానికి నా నీడ దానికి చూపిస్తే కదా. మరి ఏం చేసావురా, సూర్యుడు ఏ వైపు ఉదయిస్తున్నాడో, ఏ వైపు సూర్యుడు వెళ్తున్నాడో ఆ వైపు గుర్రం కేవలం సూర్యుని మీద దృష్టి పెట్టేటట్టు చేశాను. అందుకే అది దాని నీడను అసలే చూసుకోలేదు, నా నీడను అసలే చూసుకోలేదు. అందుకే నేను స్వారీ చేసి క్షేమంగా ఇక్కడికి వచ్చినాను. ఒక్కసారి కొడుకు భుజమిచ్చి వేసి అన్నాడంట, తండ్రికి తగిన కుమారుడు పుట్టావు, బళా షబాష్, వెల్ డన్. అంతటితో ఆగిపోలేదు. అదే సంవత్సరమే అలెగ్జాండర్ ద గ్రేట్ని గ్రీక్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా నియమించిన. మీరు ఊహించండి, 17 సంవత్సరాల్లో చక్రవర్తి దాదాపు 30 సంవత్సరాల పైచిలుకలోనే దేశాలు ఒక్కసారిగా ఉమ్మడిగా జయించినాడంటే ఎంత తెంపుండాలా. మన పిల్లలు చీకట్లో బయటికి జాగ్రత్త నాన్న, టార్చ్ తీసుకెళ్ళి నాన్న అంటే మీరు జాగ్రత్తలు చెప్పడం తప్పని నేను చెప్పట్లేదు, అవన్నీ అవసరమే. తెంపు రక్తములో వస్తుంది, అది ప్రభు కొరకు రక్తం ఉందా, ఉడుకుతుంది. వేరే వాళ్ళు మనల్ని తిట్టినప్పుడు రక్తం ఉడికింది బ్రదర్ అంటారు. అసలు నీకు రక్తం ఉంటే కదా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఎక్కడో పడేసి వస్తావు, మళ్ళీ వచ్చినప్పుడు ఇరుగు పొరుగు పోట్లాడినప్పుడేమో రక్తం ఉడుకుతుంది బ్రదర్ అని. వేరే వాళ్ళు పోట్లాడితే రక్తం ఉడుకుతుంది, ప్రభు మాట్లాడితే రక్తమే ఉండదు, ముఖం మీద గిల్లినా కూడా రక్తం రాదంటారే, అలా ఉంటాం కొన్నిసార్లు. అందుకే దాదాపు 30 సంవత్సరాల్లో ఆయన పూర్తిగా లోకాన్ని చేయించేశాడు. 17 ఏళ్లలో ఎంత తెంపు వచ్చింది, 30 ఏళ్లలో ఎంత త్యాగశీలయ్యాడు. దేవుడు అలాంటి వాళ్ళు ఉంటే ఈ దినాల్లో తన సంఘాలని ఎంత భద్రపరిచి కాపాడగలడు. ఈ మధ్యాహ్నం లేదా ఈ ఉదయకాలం ప్రశ్న ఏంటంటే, ప్రభు కొరకు అలాంటి తెంపు ఏమైనా మనలో ఉందా? అలాంటి వారు ప్రభుతో నిలబడటానికి ఇష్టపడతారు. యెరూషలేమా, ఆ పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. రెండవది చూస్తాం, 122వ కీర్తన 3వ వచనం. 122వ కీర్తన 3వ వచనం. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. బాగుగా కట్టడం వలె నీవు కట్టబడి ఉన్నావు.
యెరూషలేములో నిలబడడం మాత్రమే కాదు, దేర్ ఈజ్ సేఫ్టీ ఇన్ జెరూసలేం. నాట్ ఓన్లీ స్టాండింగ్, అక్కడ నిలబడడం మాత్రమే కాకుండా యెరూషలేములో భద్రత బాగుగా కట్టబడిన తర్వాత ఎలాగుంటుందంటే అక్కడ భద్రత కాపుదల ఉంటుందన్న సంగతి మనకిట్టే అర్థమవుతుంది. అందుకని దేవుడు యెరూషలేము మీద రకరకాల ప్రజలు దండెత్తొచ్చినా ఆ యెరూషలేమును భద్రపరిచి కాపాడుతూనే వచ్చినాడు. యెరూషలేము మీద దాడి చేసినన్నిసార్లు ప్రపంచంలో ఏ పట్టణం మీద ఎవరు ఎన్నడూ దాడి చేయలేదు. హిరోషిమా, నాగసాకి మీద దాడి చేసినంత భయంకరమైన దాడి కంటే యెరూషలేము మీద చాలా భయంకరమైన దాడులు జరిగినాయి. కానీ దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాక్యంలో మనం చూస్తాం. దేవుని మందిరాన్ని ప్రేమించే వారి విషయంలో దేవుని శ్రద్ధ అలాగుంటుంది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఇది రమ్యంగా ఉంటనే కారణం ఏంటంటే దెర్ ఇస్ ఎ స్టాండింగ్ ఫర్ అస్. ఆ మందిరంలో మనకు నిలుపుకోవటానికి, పాదములు ఉంచటానికి అవకాశం ఉంది. రెండవది, దెర్ ఇస్ ఎ సేఫ్టీ ఇన్ జెరూసలేం. యెరూషలేములో భద్రత ఉంది. మూడవది చూస్తాం, 122వ కీర్తన 6వ వచనం. 122:6, Psalm 122:6. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. మనం అన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం. సాధారణంగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసే చాలా తక్కువ మంది అనుకుంటా. అందుకే ఈ మధ్యలో యెరూషలేముకి టూర్ వెళ్ళిన వాళ్ళందరికీ కొన్ని డాలర్ కాయిన్ లాంటిది ఒక కాయిన్ ఇస్తారు. అంటే మన రూపాయి బిళ్ళ, 2 రూపాయి బిళ్ళ ఎలాగుంటుందో అలాంటిది ఒక కాయిన్ ఉండే బిళ్ళ ఒకటి ఉంటుంది. ఆ బిళ్ళలో ఏం చేసింటారంటే ఒకవైపు ఇజ్రాయెల్ దేశం యొక్క సంగతి రాసి, ఇంకోవైపు ఏం రాస్తారంటే అబ్రహాము ప్రయాణం లేదా యాత్ర చేసిన ఒక మ్యాప్ అంతా వేసి, ఆ మ్యాప్ దగ్గరే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేసే ఈ దీపస్తంభం ఒకటి ఏర్పాటు చేసింది. ఎందుకు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలా? ఎందుకు యెరూషలేము మన ప్రార్థన కోరుతుంది? ఏమో డిస్టర్బ్ అయ్యారు కదా ఈరోజు. యెరూషలేము ఎందుకు మన ప్రార్థన కోరుతుంది? చూడండి, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. ఇర్మీయా 29:7. జెరెమియా చాప్టర్ 29:7. ఇర్మీయా 29:7. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. కానీ యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటే యెరూషలేము యొక్క క్షేమము మన క్షేమం అవుతుంది. ఇప్పుడు భౌతికమైన యెరూషలేము కొరకు మాత్రమే కాదు మన ప్రార్థన, దేవుని సంఘాల కొరకైన ప్రార్థన. చూడండి, మనం సంఘ ప్రార్థనకి వెళ్ళినప్పుడు సంఘ ప్రార్థనలో సంఘములో ఉన్న వ్యక్తుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు మన వాయిస్ మామూలుగా ఉంటుంది. వెంటనే అదే సమయంలో మన కొరకు ప్రార్థన చేసుకోవడానికి టాపిక్ మార్చినాం అనుకో, మన పాయింట్లు ప్రభువా, నా భర్త, నా భార్య, నా పిల్లలు అనేటప్పటికీ వాయిస్ మాడ్యులేషన్ అంటారు. వెంటనే స్వరం ప్రభువా, మా నాయన, మా పిల్లలు ప్రభువా, ఏమయ్యారు ప్రభువా, చూడు ప్రభువా. కానీ అంతదాకా మందిరం కొరకు ప్రార్థన చేసినప్పుడు మాత్రం వాయిస్ మారలేదే, అప్పుడే మారింది. అంటే మన భారం మన కొరకు ఎక్కువ ఉంది దేవుడి కంటే. అదేం జ్ఞాపం చేస్తుందంటే మొదటి మెట్టు యేసు ప్రభువు అన్నాడు, మొదటి మెట్టు మొదటి మైలు, రెండో మెట్టు రెండో మైలు ఏంటంటే మనకంటే దేవుని కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచించడం, దాని కొరకు ప్రార్థన చేయడం, దాని కొరకు భారం వహించడం. అలాగని మన సంగతి మనం నిర్లక్ష్య పెట్టాలని కాదు దాని అర్థం. మన సంగతి మనం చూసుకోవాల్సిందే. అదే సమయంలో దేవుని యొక్క సంఘములను గుర్చిన చింత అపోస్తలుడైన పౌలు అన్నాడు నాకు కలదు. దేవుని సంఘాన్ని గుర్చిన చింత మనకు రావాలంటే దేవుడి మనసులో మనకి భారం పోయాలంటే యెహోవా మాట వినాలా. ఆయన మాట వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉంటే ఏమవుతుందంటే భారం కలుగుతుంది. ఇవన్నీ ఒకదానికి ఒకటి ఒక చైన్ మాదిరి. మనకు భారం కలుక్కోకుండా ఉండడానికి కారణం ఏంటంటే బహుశా దేవుని మాట మనం వినట్లేదేమో, అందుకే మన హృదయంతరంగంలో కార్యసిద్ధి కలగట్లేదేమో.
ఈ 2 కారణాలు బట్టి బహుశా దేవుని సన్నిధికి మనకు రాలేకపోతున్నామేమో. అందుకే ప్రార్థనా జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి యెరూషలేము యొక్క క్షేమం కొరకు లేదా దేవుని ప్రజల కొరకు, సంఘాల కొరకు, సంఘాల యొక్క బాగుపడడం కొరకే మనం ప్రార్థించే చాలా తక్కువైన భారం అంటే తప్ప, ఒకవేళ అలాగ తక్కువైన భారం ఉంటే మనం ఇంకెక్కువ ప్రార్థన చేయొచ్చు. దేవుడు ఒక్కరి ప్రార్థన ద్వారా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. బహుశా మీలో కొంతమందికి తెలుసు, నేను ఈరోజు కొన్ని చరిత్ర విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. 1944 సంవత్సరం ఇంగ్లాండ్ దేశంలోని లండన్ మీద బాంబు దాడి చేయటానికి వేరే దేశాలు ప్రయత్నించినారు. లండన్ పట్టణాన్ని పూర్తిగా ఖాళీ చేయించాలని లండన్ మేయర్ ఆజ్ఞాపించినాడు. లండన్ పట్టణం అంతా ఖాళీ చేసి వేరే స్థలానికి వెళ్ళాలని ఆజ్ఞ జారీ అయితే ప్రజలు పరుగులు తీస్తూ వారి సామాన్లు, బైబిల్, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ స్థలంలో ఒక వృద్ధురాలు ఉంది. ఆమె ఖాళీ చేయమంటే చేయననింది. ఆమె దగ్గరికి వచ్చి అన్నారు, ఏంటమ్మా నువ్వు ఖాళీ చేయమంటే నేను చేయను, నువ్వు చనిపోతే పర్వాలేదు, చనిపోతే ఎందుకు ఇక్కడే ఉండాలనుకున్నావు, దేవుడు నన్ను ఇక్కడే ఉండమన్నాడు, అందుకే నేను ఇక్కడే ఉంటా. సరే, మన మాదిరి ఆ అభివృద్ధి చెందిన దేశాల్లో వదిలేరు. ఆమెతో ఒక అఫిడవిట్ తీసుకున్నారు. నేనే మనఃపూర్వకంగా ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డాను, నన్ను అధికారులు ఖాళీ చేయమని చెప్పినా నేను ఒప్పుకొనకుండా ఇక్కడే ఉన్నాను, అందుకే నాకు ఏదైనా హాని జరిగితే బాధ్యత నాదే అని ఆమెతో ఒక అఫిడవిట్ తీసుకున్నారు. ఆ తర్వాత వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆమె రాత్రి ప్రార్థన చేయడం ఆరంభించింది. దేవుడు కరుణించినాడు. ఆ రాత్రి ఆ పట్టణం మీద బాంబు దాడి జరగలేదు, అంటే బాంబు పేలలేదు. ఎక్కడ పడింది తర్వాత చెప్తా కథ. సరే, అలాగే 2 రోజులు 3 రోజులు వారం అయిపోయిన తర్వాత ఖాళీ చేసిన వాళ్ళందరినీ తిరిగి ఆ పట్టణం తీసుకుని వచ్చినారు. కొంతకాలానికి ఆ వృద్ధురాలు మరణించింది. అదొక పెద్ద బంగ్లా. ఆమెకు కొడుకున్నాడు. ఆ కొడుకు ఏం చేశాడంటే, మామగారు ఇంత దాకా ఉన్నారు కనుక ఆ బంగ్లాని నేనేమి డిస్మాంటిల్ చేయనంటే దాన్ని అంతా పడగొట్టి కొత్తది కట్టను. ఇప్పుడు ఆమె చనిపోయింది కనుక ఆ స్థలాన్ని అంతా డిస్మాంటిల్ చేసి దాన్ని పూర్తిగా బాగు చేసి తిరిగి అక్కడ కొత్త బిల్డింగ్ కడదామని అక్కడికి జేసీబీలు, బుల్డోజర్లు ఇలాంటివన్నీ తోడుకొని వచ్చినాడు. తోడుకొని వచ్చి ఒక జేసీబీతో తవ్వుతుంటే వాళ్ళ అమ్మ ఏ స్థలంలో ఉందో దాదాపు అదే స్థలంలో ఒక పెద్ద గొయ్యి ఉంది. ఆ గొయ్యిలో ఒక పెద్ద ముద్ద లాంటిది కనిపించిందంట. ఏంటిదా అని అంటే, ఏమన్నా మా అమ్మ ధనం పెట్టిందా అంటే ధనం కాదు, అర్థమైపోయింది దాని శబ్దము, దాని పరిస్థితిని బట్టి. అప్పుడు అక్కడున్న పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చినారు. వాళ్ళు అనుకున్నారు ఇదేంటిది, వాళ్ళకి తెలియలేదు. అందుకే వాళ్ళు ఏం చేసినారు, ఆర్మీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినారు. ఆర్మీ వాళ్ళు వచ్చి దాన్ని చూసినారు. చూసిన తర్వాత వారికి అర్థమైంది ఏంటంటే అదొక పెద్ద బాంబు, కానీ పేలలేదు. అప్పుడు పోలీసులు దాన్ని ఏం చేశారంటే బాంబుని ఇమ్మీడియట్గా డిఫ్యూజ్ చేసి పేలకుండా చేసి సీజ్ చేసి దాని వయసు ఎంత ఉందో నిర్ధారణ చేస్తే అది 1944 సంవత్సరం పడిన బాంబు అని నిర్ధారణకు వచ్చినారు. ఇప్పుడు నేను చెప్పిన సంగతి, ఆ బాంబు పడింది ఎప్పుడని గుర్తించింది 1984 సంవత్సరం. ఆ 84 సంవత్సరంలో ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన ఒక మ్యాగజైన్ ఉంది. దాని పేరు టైమ్ అంటారు, టైమ్ మ్యాగజైన్. టైమ్ మ్యాగజైన్లో కవర్ పేజ్ ఒక బాంబు వేసి దాని దగ్గర ఒక వృద్ధురాలు ప్రార్థన చేస్తున్నట్లు మోకరించి చేతులు ఎత్తినారు. దానిపైన క్యాప్షన్ ఏం రాశారో తెలిసిన, 1 ఓల్డ్ ఉమన్స్ ఫెయిత్ సేవ్డ్ లండన్. ఇంకోసారి చెప్పనా, 1 ఓల్డ్ ఉమన్స్ ఫెయిత్ సేవ్డ్ లండన్ ఫర్ 40 years. ఇక్కడ అలాంటి వృద్ధులైన స్త్రీలు లేరా? ఇక్కడ అలాంటి ప్రార్థన చేసేవారు లేరా? ఇక్కడ అలాగ నిలబడేవాళ్ళు లేరా? ఇది వాస్తవం. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో సర్చ్ చేయాలనుకుంటే 1984 సంవత్సరం టైమ్ మ్యాగజైన్ మీరు సర్చ్ చేయండి. టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ చూడండి, ఖచ్చితంగా ఈ మాటలు రాయబడుతూ వచ్చిన. దేవుడి దినాన భూమిలో ఉన్న లేదా భూమి మీద ఉన్న మనుషులను, సంఘాలను కాపాడటానికి ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆమెకు తెలియదు ఆమె కాపాడిందని. ఆమె వెళ్ళిపోయింది. ఆమె కుమారుడు, పోలీసులు, ఇరుగు పొరుగు వారందరికీ ఆ తర్వాత అర్థమైన సంగతి ఏంటంటే, ఆమెతో ఇంతకుముందు అఫిడవిట్ ఇప్పించుకున్నారు కదా, బాంబు పడి ఒకవేళ చనిపోతే నా చావుకి నేనే బాధ్యురాలని, నా చావుకి ఎవ్వరు బాధ్యులు, గవర్నమెంట్ అసలు బాధ్యులు కాదు అని ఆమెతో అఫిడవిట్ ఇప్పించుకున్నారు. ఇప్పుడు వచ్చి ఆ అఫిడవిట్ సంబంధించిన సంగతులన్నీ అక్కడ చూస్తే అర్థమైంది సంగతి ఏంటంటే, ఆ దినాన బాంబు ఎక్కడో పడలేదు, ఆమె ఇంటి మీదే పడింది. కానీ అది పేలకుండా దేవుడు ఆమె ప్రార్థన ద్వారా కాపాడాడు. దేవుడికి ఇది సాధ్యమా? మనుషునికి ఇలాగ సాధ్యమా? విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యం. మార్కు 10:27.
మనుష్యుడు, దేవుడు అసాధ్యం చేసేది కూడా మనుష్యుడు చేయ. అందుకే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నేను అన్నీ చేయగలను. చేస్తామా? అన్నీ చేస్తామా లేదా? మీరు మౌనంగా ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఆలోచన కూడా వస్తుంది. అసలు నేను ఇక్కడ ఉన్నానా లేదా? మనం చేస్తామా లేదా? చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 17 వర్స్ 21. మత్తయి 17:21. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోను. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో. మార్కు 10:27 ఏం రాయబడింది? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మత్తయి సువార్తలో ఏం రాయబడింది? మీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. మరి మనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా లేదా? మనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా లేదా? సరే, మీరేం మేము ఎప్పుడు ఇట్లా డల్లుగా ఉంటాం, ప్రతిసారి యాక్టివ్గా ఉన్నాం, ఈసారి డల్లుగా ఉన్నామంటే నేనే చెప్తా. కానీ ఎందుకో మీరు డల్లుగా ఉంటే నాకు చెప్పాలంటే కష్టము. నేను చేసేది అంత మంచి పని కాదా, వృత్తి కాదనుకుంటా. ఎందుకంటే టీచర్గా ఇదొక చెడ్డ అలవాటు ఉంటుంది. ఏ చెడ్డ అలవాటు అంటే స్టూడెంట్స్ని చూడడము, వాళ్ళ పోలికలు వాళ్ళు చూసి వాళ్ళని బట్టి లెసన్ చెప్పడం అలవాటు ఉంటుంది. వాళ్ళ తల దించుకున్నారనుకో చెప్పబుద్ధి కాదు, దిక్కులు చూసారనుకో చెప్పబుద్ధి కాదు, ఒకటితో మాట్లాడుతున్నారనుకో చెప్పబుద్ధి కాదు. అదే చెడ్డ అలవాటు నాకు ఇక్కడికి కూడా వచ్చింది. అందుకని మీరు తల దించుకొని డల్గా, అందవిహీనంగా, కళావిహీనంగా, నీరసంగా, నిశ్రాశలో, నిస్పృహలో ఎందుకు మమ్మల్ని విసిగిస్తున్నారు, సావగొడుతున్నారు, నిడదవోళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగ చేసి అనేదంతా మీ ముఖం మీద కనిపిస్తుంది అనుకో, మాకు చాలా బాధ వేస్తుంది. అయ్యో మిమ్మల్ని బాధ పెడుతున్నామేంటి అని. సరేనా? ఇంకేదో ఈసారికి ఏర్పాటు చేశారు, కొద్దిగా ముఖం మీద కళ ఉండి వాక్యం వినటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. బైబిల్లో రాయబడిన మాట, మీకు కూడా అసాధ్యమైనది ఏదియు. మనకు చిన్నదే అసాధ్యము. మన తలంపులు కంట్రోల్ చేసుకోవడమే మనకు అసాధ్యము. మన నాలుక కంట్రోల్ చేసుకోవడమే మనకు అసాధ్యము. మనం ప్రతి అన్నీ మనకు అసాధ్యాలే కనిపిస్తాయి. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ. కాదు ప్రభువా, నువ్వు ఆపోజిట్గా చెప్తున్నావు, నీకు ఏదియు అసాధ్యమైనది లేదు అంటే నీకు అన్నీ సాధ్యమే. నీకు చెప్పాల్సింది మాకు చెప్తున్నావేంటి? ఆయన మనకు కూడా వర్తిస్తుంది. తండ్రి లాంటి వాళ్ళు ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. తండ్రి వల్లే ఉండేవాళ్ళే తండ్రికి తగిన కుమారులు అంటాం. తండ్రి ఒక రకంగా ఉండి యథా రాజా తథా ప్రజ అంటాం, అది చాలా బాగుంటుంది. లేదా పండిత పుత్ర పరమ సుంట అది ఉన్నారు అనుకో. అనేక సార్లు అలాగే ఉంటుంది. మన ప్రభు చూస్తే ఎంత పరిశుద్ధుడు, మనమేమి ఇంత ఘోరం. ఆయనేమి అంత నీతిమంతుడు, మనమేమి ఇంత దుర్నీతిమంతలం. ఆయనేమి అంత ప్రేమమయుడు, మనలో పొరపాటును కూడా ప్రేమ ఎక్కడ కనిపించదు. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు యేసుప్రభు పేరు మనం పెట్టుకోవడం సార్థకమేనా అని అనిపిస్తుంది. ఈ మాట నమ్ముటకు శక్తి ఉంటే, ఇంకోసారి చెప్తా, ఈ మాట మనం నమ్మటానికి శక్తి ఉంటే మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్మాలి దేవుని వాక్యం. ఈ వాక్యం మనం నమ్మినప్పుడు ఈ భూమి మీద జీవించేటప్పుడు రకరకాల పరిస్థితులన్నింటిలో దేవుడు మనకు అసాధ్యమైనవి సాధ్యపరుస్తాడు. పర్వతాలు పల్ల ప్రాంతాలుగా చేస్తాడు, ఇరుకు విశాలంగా చేస్తాడు, ఎడారి సెలయేళ్ళు ప్రవహించేటట్టు చేస్తాడు, అడవి చౌటి పర్ర పచ్చిక బయలుగా దేవుడు చేయటానికి సమర్థుడు. ఇది దేవుడికి సాధ్యమే. దేవునితో కలిసి మనం పనిచేయటానికి ఇష్టపడాలి. అనేక సందర్భాల్లో మనం ఏమనుకున్నాం, ఇది మన చేత కాదు, దేవుడే చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు, నేను చేయాల్సిన పని ఏముంది, నీకే చేత అవుతుందయ్యా, డూ ఇట్ బై యువర్ సెల్ఫ్, నీకు నువ్వే చేసుకో. ఇప్పుడు చూడండి, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, మమ్మీ నాకు బ్రష్ చేయించమా అని వచ్చినారు అనుకో, ఎలాగుంటుంది తల్లికి? ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, మమ్మీ నా టైం టేబుల్ ఎక్కడుందో తెలియదుమా, ఒకసారి నా పుస్తకాలన్నీ బ్యాగ్లో పెట్టమ్మా అని. ఎప్పుడో ఒకసారి అయితే సరదాగా తల్లికి కూడా ఇష్టం కనుక అలాగ సర్దవచ్చు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగ వచ్చాడు అనుకో, తల్లికి ఎలాగుంటుంది? ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు వచ్చి, మమ్మీ నాకు టిఫిన్ వడ్డించమా అని అన్నాడు అనుకో, ఎలాగుంటుంది? అదే చిన్న పిల్లలు, ఒక 3వ తరగతి 4వ తరగతి చిన్న చదివే పిల్లలు అయితే, వాడు బ్రష్ చేసుకోరంటే అని పరిగెత్తిపోతుంటే వాడిని చేయి పట్టుకొని వచ్చి నోరు తెరిచి వానికి బ్రష్ చేయించి ముఖం కడిగించి అన్నీ చేసి తీసుకొని వచ్చి టిఫిన్ పెట్టి పుస్తకాలు సర్ది స్కూల్కి తీసుకెళ్ళటానికి
ఏం రా ఏడుస్తున్నావు, ఇంటి దాకా బాగుంటువే, ఇవన్నీ ఇష్టం ఉండదు వానికి. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి సరిగ్గా స్కూల్కి వెళ్ళాలా, బ్రష్ చేసుకుంటే టిఫిన్ చేయాలా, టిఫిన్ చేస్తే డ్రెస్ వేసుకోవాలా, డ్రెస్ వేసుకుంటే టైం టేబుల్ పెట్టుకోవాలా, టైం టేబుల్ పెట్టి స్కూల్కి వెళ్ళాలా. ఇదంతా ఇష్టం ఉండదు కనుక ఆదిలోనే కట్ చేస్తే సరిపోద్ది కదా, ఆది నిష్ఠూరం అంత నిష్ఠూరం మేలుగా అని అనుకుంటాడు. అందుకే బ్రష్ చేసుకోరంటే వద్దంటాడు. అదే ఒక వయసు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చెప్పాల్సిన పని లేదు, అవన్నీ డిఫాల్ట్. ఉదయం లేచిన వెంటనే వాళ్ళ పనులు వాళ్ళు ఒక మిషన్ వల్ల చేసుకుని పోతారు. ఉదయం లేచిన వెంటనే ఏం పని చేసుకోవాలి, ఏం చేయాలి. ఎప్పుడో ఒకసారి బాగలేనప్పుడు అవసరాన్ని బట్టి మనం చెప్తాం, కానీ ప్రతిరోజు మనం చెప్పము. ఇప్పుడు ప్రతిరోజు కూడా పిల్లోడు అడుగుతున్నాడు అనుకో, డాడీ నాకు బ్రష్ చేయించు, మమ్మీ నాకు బ్రష్ చేయించు, నా పుస్తకాలు ఎక్కడున్నాయి ఎత్తుకు పెట్టు అని. ఇది నువ్వు చేసుకోగలవురా, నువ్వు చేసుకో అని అంటే, నా చేత కాదు, నేను చేసుకోలేను, బ్రష్ చేసుకునేకి రాదు, పుస్తకాలు సర్దుకునేకి రాదు, టైం టేబుల్ చూసుకునేకి రాదు, బ్యాగ్ తీసుకునేకి రాదు, వాటర్ బాటిల్ తీసుకునేకి రాదు, సైకిల్ దొక్కేకి రాదు, తినటానికి రాదు, నిద్రపోవటానికి రాదు, మాట్లాడటానికి మాత్రం వస్తుంది అంటే తల్లిదండ్రులు ఏమనుకున్నారు, ఇట్లాంటివన్నీ నేను ఎందుకు కన్నానా అనుకుంటారు కదా. ఇప్పుడు ప్రభు కూడా మనకు అదే చెప్తున్నాడు, ఇది మీ చేత అవుతుంది, ఇది మీకు సాధ్యము, ఇది మీరు చేయగలరు అంటే బ్రష్ చేసుకోలేను ప్రభువా, ఇది సువార్త చెప్పలేను ప్రభువా, వాక్యం చెప్పలేను ప్రభువా, సహాయం చేయలేను ప్రభువా, పరిచయలో ముందుకెళ్ళలేను ప్రభువా. నువ్వు చేస్తావు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను పౌలు చెప్పాడు కనుక నువ్వు కూడా చేస్తావు. ఆయన చేశాడు, నువ్వు చేస్తావు. పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. పౌలు వెళ్ళాడు, ఆ తర్వాత అనేక మంది శిష్యులు వెళ్ళారు, ఆ తర్వాత అనేక మంది దేవుని బిడ్డలైన వారు ప్రపంచమంతటా వెళ్తున్నారు. నీకు కూడా సాధ్యమవుతుందంటే నాకు చేత కాదు ప్రభువా అంటే అది మనం ఏమనుకుంటాం, చాలా తగ్గింపు అనుకుంటాం. తగ్గింపు బాగుంటుంది కానీ అతిగా తగ్గించుకోవడం బాగుండదు. తెలివి ఉంటే మంచిది కానీ అతి తెలివి మంచిది కాదు. వినయం ఉంటే బాగుంటుంది కానీ అతి వినయము మంచిది కాదు. అతి వినయం దురత లక్షణం అంట. మనకి యాక్షన్ ఉంటే పర్లేదు కానీ అప్పుడు సమయాన్ని బట్టి ఓవర్ యాక్షన్ ఉంటే మంచిది కాదు. మన బిలీవర్స్కి అన్నీ ఇవి అనమాట. యాక్షన్ కంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ, తెలివి కంటే అతి తెలివి ఎక్కువ, వినయం కంటే అతి వినయం ఎక్కువ. ఇవన్నీ అతి 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 అయిపోయి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు కూడా అంటుంటారు, యేసు ప్రభువు నామమున అతి వినయముతో ప్రతిమాలు వేడుకోరు. అతి వినయం అని బైబిల్ ఎక్కడన్నా ఉందా? నాకు ఆశ్చర్యం వేస్తుంది. లోకంలోనే ఒక సామెత ఉంది, అతి వినయం దురద లక్షణం అని. వినయంతో వేడుకొంచున్నాననే మాట కూడా నాకు తెలిసి బైబిల్లో లేదు. సరే మీరు అనుకుంటే మీ ఇష్టం. కానీ సొలొమోను ప్రార్థన చేసినప్పుడు అలాగ ప్రార్థన చేశాడా? అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు అలాగ ప్రార్థన చేశాడా? దావీదు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేశాడా? బైబిల్ ఏం చదువుతున్నారా అని టైంపాసా? బెడ్ సైడ్ స్టోరీనా? చదువుకపోతే సంపతాడని భయమా? చదవాలి కనుక చదువుతున్నామన్నా? ఇవన్నీ తర్వాత వాళ్ళు ప్రార్థన ఏం చేసినారు, మనం ఏం చేయాలని నేర్చుకోవడానికి అవన్నీ మన కొరకు రాసినారు. కానీ వాళ్ళ ప్రార్థన వాళ్ళదే, మన ప్రార్థన మనదే. అతి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. అబ్బాయి ఎంత అతి వినయం కలిగిన వాళ్ళు ఉన్నారు, గోదావరి అంతా వాళ్ళేనా దేవుడు అనుకుంటూ ఉంటాడు. అంత అవసరం లేదు. ఒక తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఓవర్ యాక్షన్ చేస్తారా? తల్లిదండ్రుల దగ్గర ఓవర్ యాక్షన్ చేసినారనుకో పిల్లలు, రే నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దురా, నీ సంగతి అంతా మాకు తెలుసురా అంటారు. కాదు మా అది మా ఇదం అంటే ఇదంతా ఓవర్ యాక్షన్, టూ మచ్. అలాగే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తుంటే దేవుడు అనుకుంటే టూ మచ్ నన్నా ఇది. దేవుని కొరకే మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయడానికి మనం చేరి వచ్చినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యెరూషలేము యొక్క క్షేమం మన క్షేమముగా ఉండనట్లు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది మనకు సాధ్యము అని నమ్మడం కూడా. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఇప్పుడు యెరూషలేములో 3 విషయాలు మనం చూసినాం. మొదట స్టాండింగ్ ఇన్ జెరూసలేం, యెరూషలేములో నిలిచి ఉండట. రెండవది సేఫ్టీ ఇన్ జెరూసలేం, యెరూషలేములో ఉన్న భద్రత. మూడవది సప్లికేషన్ ఫర్ జెరూసలేం, యెరూషలేం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుట. నాలుగవది 6వ వచనం 2వ వరుస, 122వ కీర్తన 6వ వచనం 2వ వరుస, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఇక్కడ చూస్తే యెరూషలేములో దేర్ ఇస్ సక్సెస్ ఇన్ జెరూసలేం. యెరూషలేములో వర్ధిల్లుట లేదా అభివృద్ధి, ఇంకో మాటలో చెప్పాలంటే జయము, విజయము ఉంది. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు.
దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుని యొక్క ప్రేమకు మనం పాత్రలమని గుర్తించి ఆ ప్రేమ కొరకు మనం జీవించడానికి ఇష్టపడి ఉండాలి. దేవుడు దేవుడే అని మనమే అని ఈ గ్యాప్ పెట్టుకున్నంత కాలం మనం అలాగే ఉంటాం. ఒక ఊర్లో లేదా ఒక అడవిలో ఒక సింహం ఉందట. దానికి ఒక చిన్న పిల్ల పుట్టింది, కబ్. సింహానికి పిల్ల పుడితే సింహం ఎక్కడో ఏటికి వెళ్ళింటే కొన్ని జింకలు వచ్చినాయి. ఆ జింకల్లో ఈ సింహ పిల్ల కలిసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ జింకలతోనే పెరగడం, జింకలు అంటే తెలుసు కదా మీకు, లేడీ. ఆ జింకలతోనే పెరగడం ఆరంభించింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ జింకలు గడ్డి తింటే ఈ పులిపిల్ల కూడా గడ్డి తినింది. ఆ జింకలు ఏదైనా శబ్దం వేసి భయపడితే ఒక్కసారిగా ఉలిక్కిపడి పరిగెత్తే ఈ పులిపిల్ల కూడా ఉలిక్కిపడే జింకలతో పాటు పరిగెత్తింది. జింకలు వేటగాన్ని చూస్తే భయపడిపోతుంటే ఈ పులిపిల్ల కూడా అలాగే భయపడి పరిగెత్తిపోతూ ఉంది. ఈ జింకలు పులిపిల్లకి రూపము తప్ప గుణాలన్నీ ఒకటే. ఈ పులిపిల్ల అనుకున్నది ఇక నేను జింకే. దానికి అసలు పులిపిల్ల అన్న సంగతి దానికి గుర్తు లేకుండా ఈ జింకలతోనే గడ్డి తింటుంది, దాని చుట్టూ తిరుగుతుంది, అలాగే భయపడిపోతుంది, అలాగే బెదురు, అలాగే వణుకు, అలాగే భయం, అలాగే దాంతోనంతా ఈ పులిపిల్ల తిరుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత ఈ పిల్లను పోగొట్టుకున్న సింహానికి చాలా బాధేసింది. నా పిల్ల పోయింది కదా, సింహ పిల్ల, అది ఎక్కడుందో ఏం చేస్తుందో అని ఒకరోజు ఎదుగుతా వస్తే ఈ ఏంటవి జింకల గుంపులో ఈ పులిపిల్ల కనిపించింది. జింకలన్నీ వేగంగా పరిగెత్తికిపోయినాయి పులిని చూసి. ఇది మాత్రం వేగంగా పరిగెత్తి ట్రై చేసి ఇంకా ఆ తర్వాత పరిగెత్తడానికి ఎందుకు చేతగాక అలాగే అలసిపోయింటే ఈ పులి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఎత్తుకొని, ఏ పులిదానా, నువ్వు నా బిడ్డవే, ఎందుకు జింకలతో పరిగెత్తా? నన్ను వదిలేయి, నేను వెళ్తా. నువ్వు నన్ను మింగేస్తావు, చంపేస్తావు, నా రక్తం తాగేస్తావు, నువ్వంతా హాని చేసేవాడివి. నేను జింక పిల్లనే, నేను గడ్డే తింటా, పరిగెత్తిపోతా, నాకు బెణుకు అణుకు ఇవన్నీ చాలా ఎక్కువ కనుక నేను వెళ్ళిపోతా, పరిగెత్తా, నన్ను వదిలే నిందంట. కాదేను నా బిడ్డవే అంటే నేను నీ బిడ్డని ఎలాగైతా, ఇదిగో నాకు చూపించిన బిడ్డని ఎలాగో చెప్పు అంటే ఎక్కడ చెప్తారు? ఏం DNA టెస్ట్ పెట్టాలా చెప్పడానికి? కుదరలేదు కదా. కనుక ఆ పులిపిల్ల ఏం చేసిందంటే పులి బిడ్డని తీసుకొని ఒక మంచి నీళ్లు కొలం దగ్గరికి వచ్చింది. ఆ నీళ్లు కొలం దగ్గరికి వచ్చి ఆ పులి నీళ్లు తాగుతా, పులిపిల్లను కూడా నీళ్లు తాగమని చెప్పింది. ఆ పులిపిల్ల నీళ్లు తాగుతా ఒక్కసారి ఇప్పుడు పులి ఏం చెప్పిందంటే, పులిపిల్ల నీళ్ళు తాగుతావు కదా, తాగుతున్నా, ఇదిగో నీ బొమ్మ లేదా నీ ప్రతిబింబం ఆ నీళ్లలో చూసుకో. నీకు తీవ్రమైన కళ్ళు ఉన్నాయి కదా, పౌరుష ముఖంలో ఉంది కదా, పొడవాటి మిస్సలు ఉన్నాయి కదా, గర్జన కేకేస్తున్నావు కదా, ఇవన్నీ నువ్వు చూసుకున్నావు కదా. చూసుకున్నా. ఇప్పుడు నేను నీళ్ళు తాగుతున్నా, నా బొమ్మ ఎలాగుందో చూడు. చూసావా? నీలాంటి కళ నాకున్నాయా? నీలాంటి పొడగాటి మీసాలు నాకున్నాయా? నీలాంటి భీకరత్వం నాకుందా? నీలాంటి పరాక్రమం అంతా నాకు కనిపిస్తుందా? నీలాంటి పౌరుషం అంతా నాకు కనిపిస్తుందా? ఈ నీళ్ళలో నా ప్రతిబింబం కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. నీ ప్రతిబింబం నా ప్రతిబింబం ఒకటేనా? ఒక్కటే. అప్పుడు సింహం చెప్పిందంట, నువ్వు నా బిడ్డవే, నువ్వు జింకల్లో కలిసిపోయావే, ఇంకటి నుండి గడ్డి తినొద్దు, ఇంకటి నుండి బెదరొద్దు, ఇంకటి నుండి పరిగెత్తిపోవద్దు, ఇక్కడి నుండి అడవిలో నువ్వే రాజువి, కనుక మనిద్దరం కలిసి ఒక్క దగ్గర జీవిస్తామని తీసుకెళ్ళింది. సింహానికి సింహ పిల్లలే పుడతాయి, జింకకి జింక పిల్లలే పుడతాయి. ఈ క్రైస్తవులనే సింహ పిల్లలు జింక పిల్లలతో కలిసిపోయిన గడ్డి తింటున్నాయి. ఈ లోకంతో కలిసి చిన్నదానికంటే బెదిర జ్వరం వచ్చిందన్నా ప్రార్థన చేయండి, ఏమవుతారు? జ్వరం వస్తుంది ఏమి గారు, ఏదో ఒక మాత్ర వేసుకుంటే తర్వాత బాగా అవుతారు. ఒక చిన్నదానికి బెదురు, ఒక చిన్నదానికి భయం, ఒక చిన్నదానికి దేనికి భయపడాలో దానికి భయపడం, కానీ దేవుడికి భయపడాలా? పొరపాటును కూడా దేవుడికి భయపడము. ఇక మిగతా దాని అంతటికి మనం భయపడటానికి ఇష్టపడతాం. అందుకే ఈ సింహ పిల్లలు ఏమైపోయినాయంటే, యూదా గోత్రపు సింహపు పిల్లలు జింక పిల్లలు అయినాయి. ఈ గోదావరిలో జింక పిల్లలన్నీ గోదావరి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ యూదా గోత్రపు సింహమైన దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, మీరంతా జింక పిల్లలు కాదు,
మేము జింక పిల్లలే, మాకంతా భయం వేస్తుంది, మాకంతా బాధ వేస్తుంది, చీకటి అంటే భయమే, ఒక్కళ్ళే ఉండాలంటే భయమే, బల్లి అంటే భయమే, పాము అంటే భయమే, బొద్దింకంటే భయమే, అన్నీ మాకు భయం వేస్తుంది, వర్షం అంటే భయమే, చలి అంటే భయమే, గాలి అంటే భయమే, వాన అంటే భయమే, అన్నీ మాకు భయం వేస్తుంది, మా దగ్గరికి ఏం రావద్దులు, మమ్మల్ని చంపేస్తాం. అలా కాకుండా గోదావరి దగ్గరికి వెళ్ళి నీళ్ళ దగ్గర నుంచి చూపిస్తున్నాడు, ఇదిగో నా ముఖం నీకుందా, నా మాటలు నీకు వచ్చా, నా పరిశుద్ధత నీకుందా, నా నీతి నీకు వచ్చిందా, నావన్నీ నీకు వచ్చినాయి కనుక నీవు జింక పిల్లవు కాదు, పులి పిల్లవు, యూదా గోత్రపు సింహ బిడ్డవు. సింహానికి సింహ పిల్లలే పుడతాయి కనుక నీవున్న స్థలంలో, మందిరంలో, క్లాసులో, ఎక్కడున్నా సరే నువ్వేం గుర్తించుకోవాలంటే నువ్వు సింహ పిల్లని గుర్తించుకో. అప్పుడు ఆ సింహానికి దానంతటా అది డిఫాల్ట్లో వస్తుంది, రక్తంలోనే దానికి వస్తుంది. ఏం చేయాలనేది, బెదురు లేనిది అనేది సింహానికి రక్తంలోనే వస్తుంది. 28వ అధ్యాయం సామెతలు చెప్పబడింది కదా, ఎవడును తరవకుడనే దుష్టుడు పారిపోవును, కానీ నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండను. ధైర్యంగా ఉండనంటే రొమ్ము విరుసుకొని ఆ మనుషుల మీద పొట్టడు పోలని కాదు దీని అర్థం. ప్రభు కొరకు కొంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, తెగించాల్సి వచ్చినప్పుడు, ప్రార్థన సమయము, వాక్య సమయము, పరిచయ సమయము, ఇవన్నీ వచ్చినప్పుడు, దాని కొరకు మనం సమయం కేటాయించినప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించి మనల్ని జ్ఞాపం చేసుకునేవాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. అప్పుడు మాత్రమే యెరూషలేము యొక్క రమ్యతలోనికి మనం వెళతాం. సింహానికి సింహ పిల్లలే పుడతాయి, దేవుడికి దేవుడి పిల్లలే పుడతారు. ఆ రక్షకుని యొక్క నామాన్ని మనం ధరించినాం కనుక మనం అలాగుండవలసిన వారమై ఉన్నాం. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఇప్పుడు యెరూషలేము 4 సందర్భాలు ఇక్కడ చెప్పబడిందని, అది 4 విషయాలు జ్ఞాపం చేస్తుందని మనం చూడటానికి ఆరంభించినాం. మొదటిది ఏంటి? స్టాండింగ్ ఇన్ జెరూసలేం, యెరూషలేములో నిలిచినట. రెండవది ఏంటి? సేఫ్టీ ఇన్ జెరూసలేం, యెరూషలేములో భద్రత. మూడవది ఏంటి? సప్లికేషన్ ఫర్ జెరూసలేం, యెరూషలేము కొరకు ప్రార్థన చేయుట. ఇప్పుడు నాలుగవది ఏంటి? సక్సెస్ ఇన్ జెరూసలేం, యెరూషలేములో విజయం. మనం యేసుప్రభు యొక్క విజయం పొందలేకపోవటానికి కారణం ఏంటంటే బహుశా మన అపజయంలో ఉన్నాం. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గరికి మళ్ళీ వస్తాం. ఆయన పరిపాలిస్తున్న దినాల్లో ఆయన సైన్యానికి ముందు వెళ్తూ ఉంటే ఎప్పుడో ఒక సైనికుడు ఆ సైన్యానికి వెనక ఉండేవాడంట. వాడిని ఎంత ముందు పెట్టినా సైన్యంలోకి వెళ్ళి దాక్కునేవాడంట. ఏ యుద్ధంలో ముందుకొచ్చి తెగించి పోరాడలే, తెంపు చేసుకుని పోరాడలే. ఈ సంగతి ఖచ్చితంగా ఆయన నోటీస్కి వెళ్తుంది కదా. ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్ళింది. దృష్టికి వెళితే ఒకరోజు యుద్ధానికి వెళ్ళక మునుపు సైన్యాన్ని అంతటినీ కవాతు ప్రదర్శిస్తే ఎక్కడో ఈ సైనికుడు ఉండి దాక్కొని చాలా భయంతో ఉన్నాడంట. సరే, ఉన్నట్టుండి అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చి ఆ సైనికుని పిలిచినాడు. సైనికుని పిలిస్తే ఆ సైనికుడు అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా విష్ చేసి అక్కడ నిలబడ్డాడు. నిలబడితే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడంట, నువ్వెందుకు ప్రతి యుద్ధానికి వచ్చినప్పుడు తెగించి ముందుకు రాకుండా సైన్యం ముందు నిలబడి పోరాడకుండా వెనక్కి వెళతావు? మనం అది కవరేజ్ ఏరియా ఇయటానికి ప్రయత్నం చేస్తాం కదా. ఆరోగ్యం బాగాలేదండి, ఇప్పుడు కుదరలేదండి, ఎన్నిసార్లు ఆరోగ్యం బాగాలేదు, ఎన్నిసార్లు కుదరలేదు, ఎన్నిసార్లు ఇది కాలేదు, ఎన్నిసార్లు కాలేదు, ప్రతిసారి ఆరోగ్యం బాగాలేదా, ప్రతిసారి ముందుకు రావా, ప్రతిసారి యుద్ధంలో పోట్లాడటానికి రావా, ప్రతిసారి ఇలాగ జరుగుతుంది ఎందుకని? అప్పుడంటే ఆయన అన్నాడంటే, నేను నిన్ను తీసేయాలనుకుంటున్నాను అని. ఈ సైనికుడు అన్నాడంటే, దయచేసి నన్ను మాత్రం తీసేయద్దండి, నన్ను మీ సైన్యంలో ఉంచండి. అప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అడిగాడంట, అసలు నీ పేరేంట్రా అని అడిగాడు. ఈ సైనికుడు చెప్పాడంట, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. సైనికుడి పేరు కూడా అలెగ్జాండరే. ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడు, చక్రవర్తి అన్నాడంట, నువ్వు పేరు మార్చుకుంటావో బతుకు మార్చుకుంటావా? ఇంకోసారి చెప్పనా, నువ్వు పేరు మార్చుకుంటావో బతుకు మార్చుకుంటావా? పేరు మార్చుకుంటే నువ్వు ఎక్కడ వెనకని చేసి పెరిగి పందుగా పరిగెత్తిపోయినా నాకు పర్వాలేదు, కానీ అలెగ్జాండర్ పేరు పెట్టుకొని అలెగ్జాండర్ ముందుకు దూసుకొని పోతుంటే నువ్వేమి వెనక పరిగెత్తిపోతుంటే నా పేరుకున్న పేరు ప్రతిష్టలు పోతాయి, కనుక నువ్వు పేరు మార్చుకో. లేదు, నువ్వు పేరు కావాలని అనుకుంటే, ఈ ఘనత, ఈ గొప్పతనము, ఈ పేరు నీకు కావాలని అనుకుంటే నీ బతుకు మార్చుకో. బతుకు మార్చుకో అంటే ఏంటి? తెగించి సైన్యములో ముందుండి పోరాడి ఈ చక్రవర్తికి విజయం సంపాది. ఈ రెండింటిలో ఏం చేస్తా?
ప్రభు ఇప్పుడు మనల్ని అన్నాడు అనుకో, మీరెవరు, మేము దేవుని బిడ్డలండి. మరి వెనకనికి వెళ్తున్నారు కదండి, అంతే బాగలేదండి, నీరసంగా ఉందండి, కష్టంలో ఉన్నామండి. అందరూ అలాగే ఉంటారు, కష్టంలో, నీరసంలో, ఇబ్బందిలో. వెనకనికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి దేవుడు చూస్తూనే ఉన్నాడు. వస్తున్నారు, కూర్చుంటున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. మామూలేలే. ఇప్పుడు ఈ మధ్యాహ్నం దేవుడు చెప్తున్నాడు మనతో, నువ్వు బతుకు మార్చుకుంటావా, పేరు మార్చుకుంటావా? ఓన్లీ 2 ఆప్షన్స్. ఇంకోసారి చెప్పనా, బాధపడొద్దండి. బతుకు మార్చుకుంటావా, పేరు మార్చుకుంటావా? పేరు ఏం మార్చుకోవాలా? నేను యేసు ప్రభువు వాడిని కాదు. మార్చుకో, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. నువ్వు వెనకే పోవచ్చు, రాకపోయినా కూడా పర్లేదు. లేదా యేసు ప్రభు పేరు పెట్టి, నీ పేరేంటి, ఐఎమ్ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడని చెప్పి ప్రభు కొరకు ముందుకు రాకుండా కౌజు పిట్ట వలే, మిన్నల్లి వలే వెనకనికి ఎక్కడో వెళ్తూ ఉంటే ఎట్లా కొదమ సింహం వలే ముందుకు దూసుకొని వచ్చి ప్రభు కొరకు జీవించడానికి, ఈ సింహానికి సింహపిల్ల ఈ గోదావరిలో కూడా ఉంది అని నిలబడటానికి తీర్మానించుకొని ముందుకు రాకపోతే, ఒక భూమిని పరిపాలించిన చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ద గ్రేట్కే ఇంత కోపం వస్తే, రాజాదిరాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి అయిన దేవుని సంగతి ఏంటి మరి? ఆయన పేరు పెట్టుకుని ఆయన ప్రకారం మనం జీవించాలిగా. ఆయన పేరు పెట్టుకొని ఆయన ప్రకారం జీవించకుండా బ్రతుకు పూర్తిగా మారిపోతే, ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు, నా పేరు నువ్వు మార్చుకో, నేను క్రైస్తవుడు కాదు, యేసుప్రభు అంటే నాకు సంబంధమే లేదు, అలాగే నువ్వు మార్చుకో, నీకు వస్తే రా, లేకపోతే లేదు, నీ ఇష్టం. లేదు నువ్వు వచ్చినావంటే ముందుకు దూకి కొదమ సింహం వలె దేవుని కొరకు కార్యాలు చేయడానికి ఇష్టపడు. ఏం చేస్తావు చెప్పు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. పేరు మార్చుకుందామా, బతుకు మార్చుకుందామా? ఇంకోసారి చెప్పనా, పేరు మార్చుకుందామా, బతుకు మార్చుకుందామా? మీరు చాలా తెలివైన వాళ్ళు. నేను అనుకున్న గోదావరి వాళ్ళు 2 మార్చుకుంటాములే అని అంటారేమో అని అనుకున్నా. ఎందుకంటే ఎప్పుడు మనకు ఒకే ఆప్షన్ అంటే అదే ఆప్షన్ చెప్పము. 2 మార్చుకుని, మేము పేరు మార్చుకుంటాం, బతుకు మార్చుకుంటాంలే. ఇప్పుడు పేరు, యేసుప్రభు యొక్క పేరు మనకు ఉండాలంటే, నేను క్రీస్తు వాడని, క్రీస్తుకు పోలిన వాడని, క్రీస్తు రూపంలో ఉన్నవాడిని, నేను క్రీస్తు బిడ్డను, యేసుప్రభు యొక్క కుమారుని, కుమార్తెను అని జీవించడానికి ఇష్టపడితే పేరు మార్చుకోవద్దు. ఏం మార్చుకోవాలి ఇప్పుడు? బతుకు మార్చుకోవాలి. పేరు మార్చుకు, ఇంత బతుకు ఇంకా వెనక్కి పోయి మనం పేరు మార్చుకోలేం కదా. నేను క్రైస్తవుని కాదని అనుకోలేం కదా. కానీ పేరు మార్చుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఒకటి సాధ్యమైంది ఏంటంటే, బతుకు మార్చుకునే సాధ్యం. మామూలుగా పాట, ఇక జీవించేవాడను నేను కాను, క్రీస్తే అని. కనుక ఇంతదాకా జీవించిన జీవితం కాకుండా ఈ క్రొత్త జీవితం క్రీస్తు కొరకే మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కథ ఇంతటితో ముగిస్తే బహుశా చెప్పిన దానికి అంత సార్థకం ఉండదేమో. ఆ తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ అడిగిన ఆ సైనికుడు అన్నాడంట, నేను పేరు మార్చుకుని బ్రతుకు మార్చుకుంటా. వెల్ డన్, షబాష్, బడా నమ్మకమైన మంచి దాసుడా. పేరు మార్చుకోలేదు, బ్రతుకు మార్చుకున్నాడు. ఇంకొకసారి యుద్ధం వచ్చినప్పుడు ఫ్రంట్ రోలో నువ్వే ఉండాలి, మొదటి వరుసలో నువ్వే. ఎస్, హీరయ్య. వీడు చెప్పింది నిజమేనా కాదా? ఆ దినాల్లో రాజులు అంత కఠినంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే మన మాదిరి మోసగాళ్ళు ఉంటారు చాలామంది, తెలుసు కదా. మనం ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఫోన్లో ఒక మాట, ఎదురొక మాట, బయట ఒక మాట, లోపల ఒక మాట, నాలుక తాటి మట్ట. ఈ మట్టలు వేసుకొని తిరుగుతున్నాం, బయటికి మాత్రం అమ్మా ప్రభువా ఎంత గొప్పోడు నాయన దేవుడు అనుకుంటున్నాం, మట్ట తీసేయమ్మా. అందుకే అలెగ్జాండర్ ద గ్రేట్ వీణ నమ్మి పోలే. అర్థమైంది నేను చెప్పే మాట. వీడు నమ్మిపోయినాడు అనుకో, ఏదైనా యుద్ధానికి వాడిని ముందు పెట్టేశాడు, ఈయన ఎక్కడ ఉన్నాడో వాడు చూసుకుంటాడులే అని. తర్వాత ఉన్నప్పటిని వాడు వెనక్కి వచ్చినాడు అనుకో, సైన్యం అంతా ఓడిపోయింది అనుకో. ఓడిపోయినాడని అలెగ్జాండర్ గారి డిక్షనరీలోనే లేదు. డిఫీట్ అనే పదమే డిక్షనరీలో లేదు. ఒక్కసారి యుద్ధానికి వెళితే యుద్ధం జయము 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 జయమే. ఇలాంటి మహారాజు వాడిని పరీక్షించడానికి ఒకరోజు తీర్మానం చేసుకున్నాడంట. సైన్యం అంతా కవాజ్ చేస్తుంది, పెద్ద బిల్డింగ్ మీద ఎక్కించినాడు వాడిని. పైన ఉన్నాడంట, ఏంటో నువ్వు పేరు మార్చుకున్నావు, బతుకు మార్చుకున్నావు అని. నేను పేరు మార్చుకోనండి, బతుకు మార్చుకున్నాను. అప్పుడు అన్నాడంట, పైనుండి కిందకి దూకు. అంతే. ఆ సైనికుడు ఆ పైన ఎత్తైన బిల్డింగ్ నుండి నేరుగా కిందకు దూకాడంట. రక్తసిక్తమై అలెగ్జాండర్ పాదాల దగ్గర అలాగే చనిపోయాడు. దట్ ఈస్ చేంజ్ లైఫ్. మార్చబడిన జీవితం అది. ఇంతకు మునుపు యుద్ధానికే భయపడేవాడు, ఇప్పుడు చక్రవర్తి కొరకు తన ప్రాణం పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒక భౌతికమైన చక్రవర్తి తన సైనికుడు
తన వైపు ఉన్నాడా లేదని ఎరగటానికి పరీక్షలు ఉంచితే, చక్రవర్తికి చక్రవర్తి అయిన దేవాతి దేవుడు మనం ఆయన వైపు ఉన్నామా లేదా అని ఆయన తెలుసుకోవాలని కోరడా, ఇష్టపడడా? అందుకే ఈయన పేరు సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యము. ఈ మధ్యాహ్నం ప్రశ్న ఏంటంటే, ప్రభు మనల్ని అలాగ దూకి మన ప్రాణం అర్పించమని చెప్పట్లేదు. ఆయన కొరకు ప్రభువా నేనున్నా, నన్ను వాడుకో అని ముందుకు వచ్చి చెప్పగలిగే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడు ఆయన నివాసం ఎంతో రమ్యంగా ఉంటుంది. మోకరించండి, ప్రార్థన.